వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. డిస్ట్రిక్ట్ గోవా రా భాయ్. ఏ ముఖం కాడుకో. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరు డే 4 అన్నమాట. తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉంటది మీకు. ఈ రోజు అయితే మురుడేశ్వర్ టెంపుల్ లో దర్శనం అయితే చేసుకోవాలి మనం. ఇక్కడ క్యాంపింగ్ అయితే చేసినాం అనమాట నైట్. ఓకేనా, మురుగేశ్వర్ అయ్యా, మురుగేశ్వర్ పోతున్నామా? దీనే పక్కకే ఉన్నాము. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? మనం టెంపుల్ కి అయితే ఒక 2 కిలోమీటర్ దూరంలోనైతే ఉన్నాం అన్నమాట. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అందరం అయితే పొద్దున లేచి రెడీ అయ్యి వెళ్తున్నాము. టైం వచ్చేసి ఒక 7:30 అవుతుంది. 6కే అందరు లేచి రెడీ అయితే అయినాము. చలో, గోపురం వ్యూ చూసుకోవచ్చు మీరు, ఎంత బాగుందో. ఎంట్రన్స్ అన్నమాట ఇది, చాలా బాగుంది. గోపురం వచ్చేసి అయితే ఒక 18 ఫ్లోర్స్ పైనే ఉంది. ఆ పైకి కూడా ఎట్లా వెళ్ళాలనేది నేను చూపిస్తా మీకు. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఏమో పార్కింగ్ ఉంది, రైట్ సైడ్ అయితే మా బైక్స్ పెట్టేసినాం. అవతల సైడ్ బీచ్ ఉంది అనమాట. చాలా బాగుంది వ్యూ అయితే. ఇప్పుడైతే లోపలికైతే వచ్చినాము. అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం అనమాట మేము. వీడియో అలో లేదనమాట. ఇప్పుడు దేవుని వీడియోనైతే తీయనీకైతే అలో లేదు మనకి. ఓకేనా, ఇక్కడ చూసిరు కదా, గోపురంకి వచ్చేసి 30 రూపీస్ టికెట్. చిల్డ్రన్ కి అయితేనేమో 10 రూపీస్. ఇక మా బాయ్స్ అయితే టికెట్ తీసుకుందామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు. నిఖిల్ అయితే టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. ఈచ్ మెంబర్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఒక 8 మెంబర్స్ ఉన్నాం మేము. ఇక లిఫ్ట్ లోనైతే వెళ్ళాలి. 2 లిఫ్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, చూసుకోవచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక 2 లిఫ్ట్లు అయితే ఉన్నాయి. అక్కడ కూడా రష్ ఉందన్నమాట. పైన నుంచి వ్యూ చూస్తే క్రేజీ ఉంటది. గంగమ్మ ఒడిలో ఉన్నట్టే ఉంటది అనమాట. బీచ్ బ్యాక్ సైడ్ ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి. రష్ కూడా ఏం లేదు. ఒక 15 మినిట్స్ లోనైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాది. చూసుకోవచ్చు. శివ స్టాచ్యూ వచ్చేసి అయితే ఇక్కడ ఉన్నది. లెఫ్ట్ సైడ్ ఇటు నుంచి ఇట్లా మెట్ల పై నుంచి పోతే అక్కడనైతే గుడి అనేది ఉందన్నమాట. మనం గర్భగుడిలోకి అయితే వెళ్ళొచ్చు. ఓకేనా గాయ్స్, ఇప్పుడు చలో లిఫ్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసింది అనమాట. ఇక వీళ్ళు బయటికి వస్తే మేము లోపలికి అయితే వెళ్ళి లిఫ్ట్ అయితే ఎక్కేసి పైకి అయితే వెళ్తున్నాము మా బాయ్స్ అందరం కలిసి. వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. 15, 16, 17 అయ్యా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఒక్కసారి వ్యూ చూడండి. బ్యాక్ సైడ్ బీచ్, శివ స్టాచ్యూ, టెంపుల్ సరౌండింగ్స్ ఎంత పీస్ఫుల్ ఉందో చూసిరా. లైఫ్ లో ఒక్కసారి అన్న ఈ టెంపుల్ కి వచ్చి ఇట్లా వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. దేవుని దర్శనం కూడా మామూలుగా కాలేదు. ఓకేనా, ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నా. అటు సైడ్ కూడా మొత్తం మురుడేశ్వర్, ఇక్కడ సైడ్ ఉన్న సరౌండింగ్స్, ఆ కొబ్బరి చెట్లు కింద షిప్స్ అయితే, బోట్లు అయితే ఉన్నాయి అన్నమాట. చూసుకోవచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఆ వేవ్స్ అయితే మామూలు వస్తలేవు. వేవ్స్ అయితే మెంటల్ అయిపోయినా నేనైతే. చూడండి ఒకసారి, ఇట్లా లైన్ గా ఫామ్ అయినాయి. ఆ వ్యూ అయితే క్రేజీ అసలు, చాలా బాగుంది. 18th ఫ్లోర్ లోనే అయితే ఉన్నాం అనమాట మనం. గోపురం లైటింగ్ నైట్ వచ్చేసరికి అయితే లైటింగ్ అయితే బంద్ చేసిరా అనమాట. మేము లైటింగ్ అయితే మిస్ అయిపోయినాము. ఇక మేము అన్నదానం ఉందని ఇటు సైడ్ టిఫిన్ పెడతారంట. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అనేది పెడతారంట. టిఫిన్ వచ్చేసి ఏమేమి పెడతారు అనేది నేను చూపిస్తాను మీకు. చాలా పెద్దగా ఉంది హాలు.
ఒక 1000 మెంబర్స్ పైనే పెట్టేటట్టు అయితే ఉన్నది. అన్నదానం సత్రం అని ఉన్నది. పొద్దున టిఫిన్ 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. మేము టైం వచ్చేసి 10 అవుతుంది. అదేదో పోహా, మళ్ళా అది ఉప్మా, ఇంకొకటి ఏదో డ్రింక్ ఇచ్చిర్రు పాలది. అదేదో పాల లెక్క అంటే అదేదో స్వీట్ ఉంది అనమాట. స్వీట్ ఉంది. ఈ టిఫిన్ అయితే చేసినాము. టిఫిన్ అయితే చేసేసుకొని బయటికి అయితే వచ్చినాము. ఇక బయటికి వచ్చేసి ఇక మా ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. మేము ఇక్కడ మురుడేశ్వర్ టెంపుల్లో మిస్ అవుతుంది ఏంటంటే నైట్ లైట్ షో ఉంటుంది అనమాట గోపురంది. అదైతే మిస్ అయిపోయినాము. నైట్ వచ్చేసరికి 9:30 అయింది కదా. ఇక అదైతే మిస్ అయిపోయింది. అదొకటి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాము. ఓకేనా. రైట్ సైడ్ చూస్తే చాలా బాగుంది బీచ్ అయితే. ఇక మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసి మా బైక్స్ దగ్గరికి అయితే వెళ్ళి బీచ్ లో అయితే లైన్ గా 4 బైక్స్ అయితే పెట్టేసినాము. ఇక ఫోటోషూట్ వీడియోస్ అయితే తీసుకుందాం అని చెప్పేసి అయితే తీస్తున్నాం అనమాట. వ్యూ చూసుకోవచ్చు. ఇది సరౌండింగ్. మనకి లెఫ్ట్ సైడ్ లోనైతే టెంపుల్ ఉంది అనమాట. మా బాయ్స్ చేసిన తప్పు ఏందంటే ఈ బీచ్ లకు అసలు అలో లేదు. ఇంట్లోకి రావద్దు బండ్లను తీసుకొని. అయినా గానీ సాయిబాయి తినకుంటేనైతే బీచ్ లకు అయితే తీసుకొచ్చిండు. సాయిబాయి హర్షబాయి వీళ్ళిద్దరు కలిసి బీచ్ లకు పోదాం అని చెప్పి బయటికి పోయిన వాళ్ళని మళ్ళీ బీచ్ లకు అయితే తీసుకొచ్చిర్రు. బీచ్ లోకి వచ్చిన 10 నిమిషాలు పోలీసు వాడు వచ్చింది. అయ్య బాబాయ్, అమ్మాయి, అయ్య బాబాయ్, ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈ రైడ్ లో నాకు అయిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను మీకు. ఎప్పుడైనా సరే బీచ్ కి పోయినప్పుడు బైక్స్ మీద పోయినప్పుడు బైక్స్ మాత్రం అసలు తీసుకెళ్ళకండి. ఎందుకంటే అటు సైడ్ ఉన్న ఏ స్టేట్ పోలీస్ వాళ్ళు అయినా సరే వచ్చి ఫైన్ వేస్తారు అనమాట. బైక్స్ అలో లేనిది మనం బీచ్ లోపలికి తీసుకోవద్దు. మా వాళ్ళు ఏం చేసిర్రు, డైరెక్ట్ బీచ్ లోకి వెళ్ళిపోయారు. వద్దన్న వాళ్ళు బయటికి పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చి బీచ్ లోకి తీసుకొని వస్తే వాడేం చేసిండు, పోలీసు వాడు వచ్చి మాకు ఫైన్ వేసిండు అనమాట. ఫైన్ వేసి కర్ణాటక పోలీస్ స్టేషన్ కి అయితే పోదామని చెప్పేసి అంటే రిక్వెస్ట్ చేసుకున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తే ఒక 800 ఫైన్ వేసి ఆ 800 ఫైన్ పే చేసినాం అనమాట. ఓకేనా. ఈ రైడ్ లా ఇది ఒకటి బాధాకరమైన విషయము. ఇక మా ఫ్రెండ్స్ చెప్తే లేదు, ఫోటోలు బీచ్ పోవాలి, బీచ్ లో బండ్లు పెట్టాలి, ఫోటోలు తీయాలని అంటే పోయినాం అనమాట. ఇది నాకు అయిన ఎక్స్పీరియన్స్. మీరు గాని ఎప్పుడు ఇలాంటి తప్పైతే చేయకూరి పోకూరి. ఏదో అదృష్టం కలిసి వస్తుంది తప్ప ఎవరు లేని జాగాలో మనం పోయి రావచ్చు, చెప్పలేం. ఓకేనా గాయ్స్. చలో పోలీస్ కి ఫైన్ కట్టేసుకొని ఇక్కడ నుంచి హోనవర్ అయితే స్టార్ట్ అయినాం. హోనవర్ కి వెళ్ళి హోనవర్ లో బోటింగ్ కూడా ఏమన్నా ఉంటే చూసుకొని హోనవర్ లో బోటింగ్ చూసుకుందామని పోయినాము. కాకపోతే ఆడ సీన్ ఏంటంటే హోనవర్ లో మొత్తం బోటింగ్ అంతా ఆపేసిరు అనమాట. ఇక సాయంత్రం 6 అయితే కానీ స్టార్ట్ కాదంటే ఇక్కడ అప్సరకొండ అని వాటర్ ఫాల్ ఉంటే అప్సరకొండ వాటర్ ఫాల్ కి అయితే వచ్చినాము. ఈ వాటర్ ఎందుకు రెడ్ ఉన్నాయంటే పైన ఒకటి మట్టి తోతుంది అనమాట జేసీబీ. ఇక దానివల్ల మట్టిలో ఎర్రమట్టి ఆ వాటర్ లో పడి కిందికి అయితే ఇట్లా వచ్చినందుకు రెడ్ కలర్ అయితే ఉన్నాయి వాటర్. ఒక 200 స్టెప్స్ అయితే దిగి వస్తే ఈ వ్యూ కనబడ్డది మాకు. ఓకేనా. కింద వాటర్ ఫ్లో అవుతుంది. చాలా మంది ఇక్కడ స్నానం కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే మొత్తం సాహసాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడండి మీరు. ఈ వ్యూ అయితే ఇట్లున్నది. ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్నట్టు ఇట్లా కడుతురు అనమాట. వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రౌడ్ కూడా అంతేం లేదు, కాకపోతే అంత వర్త్ ఏం అనిపించలేదు. సరే ఓకే అని చెప్పేసి అయితే ఒకసారి వచ్చి చూస్తున్నాం దాన్ని. ఇక ఇక్కడ నుంచి పోదాం అని అయితే అంటున్నారు. గోవాకి వెళ్ళాలి ఈరోజు మనం. నైట్ 200 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇక లంచ్ కూడా మురుడేశ్వర్ టెంపుల్ అనే తినేసినాం అనమాట. ఇక్కడ నుంచి చెలో గోవా కొడుతున్నాం బండిని. ఇక మా ఫ్రెండ్స్ చిక్మంగళూరు అటు సైడ్ పోయి వాటర్ ఫాల్, మౌంటైన్ పీక్స్ చూద్దామంటే వద్దని అయితే అంటున్నారు. వద్దు, అటు సైడ్ కాదు, మనం గోవాకి పోయి గోవాని ఎక్స్ప్లోర్ చేద్దామని అంటారు. ఇంకో 2 days గోవాలో ఉండొద్దాము. ఇది 4th డే అనమాట. ఇక మనం ఈ రోజు నైట్ కి గోవాలోనైతే స్టే చేస్తాము. ఇంకొక 2 vlogs అయితే వస్తాయి అనమాట గోవావి. అవి ఇచ్చి పడేసాము. ఆ 2 vlogలు ఎట్లుంటాయి అంటే మొత్తం గోవా అంటే తెలిసిందే కదా, మొత్తం చిల్ వైబ్స్ ఉంటాయి. తాగుడు, ఊగుడు,
అన్నమాట. ఓకేనా గాయస్, ఈరోజు నైట్ వరకు అయితే గోవాలోనైతే ఉంటాం మనం. ఇక మా ఫ్రెండ్స్ అయితే ఇప్పటికీ మంచిగా నీట్గా రైడ్ చేసుకుంటా రైడ్ మంచి ఇట్లా సాగుతుంది అనమాట. ఈరోజు వచ్చేసి 4th డే. ఓకేనా, ఈ టనల్స్ అయితే చాలా బాగున్నాయి. 2 టనల్స్ వచ్చాయి బ్యాక్ టు బ్యాక్. ఓకేనా, గోవాకు పోయినాక నేను మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తాం. మేము ఇక్కడ స్టే చేస్తాం, ఏం చేస్తాం, ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం గోవాలో. ఒక 2 days అయితే గోవాలో ఉందాం అనుకుంటున్నా. 2 days మించి అయితే ఉండేది లేదు. గోవాలో ఉండి అటు నుంచి అటు మహారాష్ట్రకి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఈ రైడ్ వచ్చేసి మొత్తం ఒక 1 week అయితే పెట్టుకున్నాం మేము అనమాట. ప్లాన్ చేసుకుంది ఒక 1 week. నైట్ 9 వరకు రైడ్ చేసి గోవాకి అయితే వచ్చేసినాం అనమాట. రూమ్ తీసేసుకొని బీచ్ వ్యూ చూసుకున్నామని చెప్పేసి నైట్ లైఫ్ ఎట్లుంటదని బాగా బీచ్ లోకి అయితే వచ్చినాము. ఇంకొక వ్లాగ్ అయితే వస్తుంది అనమాట, వ్లాగ్ నెంబర్ 5. ఓకేనా గైస్, స్టే ట్యూన్. అదైతే క్రేజీ ఉంటుంది వ్లాగ్, డోంట్ మిస్.